అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను తీవ్ర అన్యాయం చేశారని, కృష్ణా జిల్లాను ఆంధ్ర పాలకులు దోచుకుపోతుంటే దద్దమలా కేసీఆర్ చూస్తుండిపోయారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు వంశీ చంద్రెడ్డి విమర్శించారు. కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్కు ఆంధ్ర నాయకులు తీసుకుపోతున్న కేసీఆర్ అడ్డుపడలేదని ఆరోపించారు. మనకు 299 టీఎంసీలు కేటాయిస్తే సగటున టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం 212 టీఎంసీలు మాత్రమే. మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు, వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు. అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దాసోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. మన కృష్ణా జలాలకు కృష్ణా నదికి సంబంధించిన నీళ్లు వాస్తవానికి అంతర్జాతీయ నదీ జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే వాడుకోవాలి. కృష్ణా నది నీళ్లు కృష్ణా బేసిన్లనే వాడుకోవాలి. కానీ ఆంధ్ర వాళ్ళు మన నీళ్లు దోచుకుపోనీకే సంగమేశ్వర రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రోజు 92,800 క్యూసెక్కులను దోచుకుపోతూ సంగమేశ్వర ద్వారా 3 టీఎంసీలు, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా 11 టీఎంసీల నీటిని, మనకు దక్కాల్సినటువంటి నీటిని, మన కృష్ణా బేసిన్ కి దక్కాల్సినటువంటి కృష్ణా నది జలాలని కృష్ణా నది నుంచి పెన్నా బేసిన్ కి తీసుకుపోతుంటే కూడా ఏ మాత్రం కూడా చావ లేకుండా, చలనం లేకుండా, ఏ మాత్రం కూడా స్పందించినటువంటి మన ప్రాంత ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తి కేసీఆర్.